డబ్బు ఉంటేనే నీకు విలువ, డబ్బు లేకపోతే నీకు విలువ లేదు. అండ్ రెస్పెక్ట్ ద మనీ, మనీకి రెస్పెక్ట్ ఇచ్చినావు అనుకో ఆటోమేటిక్లీ నీకు రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ మనీతోటి డబ్బుతోటి చాలా పనులు అవుతాయి, అర్థమవుతుందా? డబ్బు లేనిది ప్రపంచం లేదు. సో ప్రపంచంలో నువ్వు మంచి ప్లేస్లో ఉండాలి, అందరితోటి రెస్పెక్ట్గా ఉండాలి అంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. సో లవ్ ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. ఎందుకంటే నీకు ఆకలిస్తుంది అనుకో, నీకు కడుపు నింపుకోవాలన్నా డబ్బు కావాలా, అర్థమవుతుందా? నీ బాడీని బయటకు చూపించుకోవద్దు, సో ఎవరిని బాడీని చూడొద్దు అంటే కూడా నీకు బట్టలు కావాలి. కాబట్టి బట్టలు కావాలంటే డబ్బు కావాలి, అర్థమవుతుందా? సో నీకు మంచి బట్టలు కావాలన్నా, మంచి షూ కావాలన్నా, మంచి వాచ్ కావాలన్నా, ఈవెన్ నీ హెయిర్ కటింగ్ చేయించుకోవాలన్నా కూడా నీకు డబ్బు కావాలి. డబ్బు ఇంపార్టెంట్. సో డబ్బు ఉంటే ఆటోమేటిక్ లవ్ వస్తుంది. సో డబ్బు లేనిది నేను ఎవరు దేకడు. సో రెస్పెక్ట్ ద మనీ. అండ్ డబ్బు ఉంటే మీ అమ్మ నాన్నలు మంచిగా చూసుకోగలుగుతావు, నీకు నచ్చిన బండి కొనుక్కోగలుగుతావు, అండ్ నీకు నచ్చిన ఇల్లు కొనుక్కోగలుగుతావు, అండ్ నచ్చిన ప్లేస్కి వెళ్ళగలుగుతావు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సంతోషంగా పీస్ఫుల్గా ఉండడం జరుగుతుంది డబ్బు ఉంటే. అండ్ నీకు ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయిన హాస్పిటల్కి ఖర్చులు పెట్టాలన్న, హాస్పిటల్లో మీ ఫ్యామిలీ ఎవరికైతే, మీ ఇంట్లో ఎవరికైతే ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చాలన్నా కూడా డబ్బే కావాలి, అర్థమవుతుందా? సో నీ బండిలో పెట్రోల్ పోయాలన్నా కూడా డబ్బే కావాలా, నీ బండి కొనుక్కోవాలన్నా కూడా డబ్బే కావాలా. ఈవెన్ చిన్నపిల్లలకి డైపర్ తొడిగించాలన్నా కూడా డబ్బే కావాలా, అర్థమవుతుంది? డబ్బు లేనిది అసలు ప్రపంచంలో ఏది నడది. డబ్బు చాలా ఇంపార్టెంట్. అండ్ నీకు లవ్ కావాలన్నా కూడా డబ్బే ఉండాలి. నీ దగ్గర డబ్బు లేదా నేను ఏ అమ్మాయి కూడా దేకది, కుక్క కూడా పట్టించుకోదు నిన్ను, అర్థమవుతుందా? కుక్క కూడా నువ్వు బిస్కెట్ వేసి మంచి ఫుడ్ పెట్టు, అది ఆటోమేటిక్గా నీ దగ్గర ఉంటుంది. ఏదైనా అంతే, అర్థమవుతుందా? ఏదైనా అంతే, గుర్తుంచుకో. సో డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వు. అండ్ దాంతోపాటు డబ్బు సంపాదించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎడ్యుకేట్ అయితే దాని తర్వాత నువ్వు జాబ్ వేసో బిజినెస్ చేసో సంపాదించవచ్చు, అర్థమవుతుందా? అండ్ దాంతోపాటు నువ్వు చదువుకోవాలన్నా కూడా నీకు డబ్బే కావాలి. సో చాలామంది డబ్బులు ముఖ్యం కాదు మనుషులు ముఖ్యం అంటారు కదా, మనుషులు ముఖ్యం కాదు, డబ్బే ముఖ్యం. ఎగ్జాంపుల్ చెప్పన్నా, నీకు బయట వెళ్ళినప్పుడు నీకు రెస్పెక్ట్ కావాలంటే నీ దగ్గర కాస్ట్లీ బట్టలు ఉండాలి. మంచి బట్టలు వేసుకొని పోతే నీకు బయట రెస్పెక్ట్ ఉంటుంది. చినిపోయిన బట్టలు వేసుకుంటూ వెళ్ళినావు అనుకో నీకు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యడు. బయట సొసైటీలో అదే ఉన్నది, అర్థమవుతుందా? నీకు ఎవడైతే మంచిగా పలకరించాలంటే నువ్వేం వర్క్ చేస్తున్నావు, నువ్వు అందరికంటే ఎక్కువ సంపాదిస్తుంటే నీకు అప్పుడు రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందరూ ఆలోచించి మాట్లాడతారు. నువ్వు ఏ వర్క్ చేయకపోతే నేను ఎవడు రెస్పెక్ట్ ఇయ్యడు, ఎవడు మాట్లాడియడు కూడా, అర్థమవుతుందా? డబ్బుకున్న పవర్ అలాంటిది. సో ఈ ప్రపంచమే నడిచేది డబ్బుతోటి, అర్థమవుతుంది? డబ్బు లేనిది ఏం జరగదు. ఈవెన్ నీకు పొద్దున చాయ్ బిస్కెట్ కావాలన్నా కూడా డబ్బే, అర్థమవుతుందా? గుర్తుంచుకో. డబ్బు లేనిది చాలా చేయొచ్చు అంటారు కానీ అదంతా వేస్ట్, అది కరెక్ట్గా అప్పటి కాలంలో అది నడిచిపోయింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ కష్టం, ఎందుకంటే ప్రజెంట్ డెవలప్ అవుతున్న కంట్రీ మనది ఇండియా. సో ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బు ఇంపార్టెంట్. సో మనం ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా కూడా డబ్బే ఇంపార్టెంట్. డబ్బు లేనిది ఏం జరుగుతలేదు ప్రజెంట్, అర్థమవుతుందా? నీకు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే కూడా దాన్ని డెవలప్ చేయాలన్నా కూడా డబ్బే కదా. సో సాఫ్ట్వేర్స్ అవన్నీ మంచిగా డెవలప్ అవుతున్నాయంటే కూడా దాంతో డబ్బే కదా. సో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. సో ఇదంతా జరిగేది దేని వల్ల? డబ్బు వల్లనే కదా. సో అగాధం జరుగుతలేదు కదా ఈజీగా. మన ఇండియాలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగాలన్నా కూడా డబ్బే కావాలి కదా. సో ఈవెన్ నువ్వు చాక్లెట్ కొనుక్కోవాలన్నా, బ్యాలెన్స్ వేయించుకోవాలన్నా, నీకు అన్ని అవసరాలు తీర్చాలన్నా డబ్బే ఇంపార్టెంట్. బట్ట కొనుక్కోవాలన్నా డబ్బే. డబ్బు లేనిది ఏం నడుస్తలేదు. సో నువ్వు ఇప్పటికైనా సీరియస్గా ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా చదువుకో అంటే నువ్వు ఎడ్యుకేట్గా అన్నీ నేర్చుకో. బయట ఏ విధంగా బతకాలా, ఏ విధంగా బతికితే ఏ విధంగా నీకు రెస్పెక్ట్ ఉంటుందో తెలుసుకో. అండ్ ఎలాంటి వ్యక్తుల్ని నమ్మాలా, ఎలాంటి వ్యక్తులు నమ్మద్దు తెలుసుకో. దాంతోపాటు నువ్వు అన్నీ నేర్చుకుంటే నువ్వు బతకగలుగుతావు, లేకుంటే లేదు. నేర్చుకున్న తర్వాత డబ్బు ఏ విధంగా సంపాలా, లైక్ జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, ఏం చేస్తావు ఆలోచించు. జాబ్ చేయాలంటే ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు దానికి మంచిగా ప్రిపేర్గా, దాంతోపాటు నువ్వు పార్ట్ టైం వర్క్ చేసుకుంటా ఆ జాబ్కి ప్రిపేర్గా. ఫ్యామిలీ వాళ్ళ మీద ఊకే భారం కాకు, నీ సొంత వర్క్ చేసుకుంటా
చదువుకో, దాంతోపాటు నువ్వు జాబ్ తెచ్చుకో. ఒకవేళ నీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదా, నువ్వు సొంతంగా పార్ట్ టైం వర్క్ చేసుకుంటా, ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసుకుంటా వచ్చిన డబ్బులతోటి నువ్వు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకో. అంతేగాని ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయకు. నీ సొంత డబ్బులతోటి నువ్వు బిజినెస్ చేస్తే దాంట్లో ఉన్న కిక్కు వేరే లెవెల్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళని అడిగి అది మొత్తం లాస్ అయినావనుకో, ప్రాబ్లం వాళ్ళ మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది. అదే నీ సొంతంగా నువ్వు సంపాదించుకున్న డబ్బుతోటి పెట్టినావనుకో, నువ్వు మళ్ళీ ఏ విధంగా రికవర్ చేసుకోవాలి నీకు తెలుసు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పని నేర్చుకో, డబ్బు సంపాదించుకో. నీకు ఆకలి అవుతుందంటే ఎవడు అన్నం పెట్టాడు, ఇది ఎసుంటి కాలం, అర్థం చేసుకో. అండ్ దాంతోపాటు నువ్వు పని మీద ఫోకస్ పెట్టు, అమ్మాయిల మీద కాదు. సో ఎవరైనా మీరు మీ వర్క్ మీద ఫోకస్ పెట్టుర్రి, అనవసరమైన విషయాలు ఆలోచించుకోకరి. సో ఒకటి లైఫ్ ఎంజాయ్ చేయరి, డబ్బుకి రెస్పెక్ట్ చేయరి. డబ్బు లేనిది ఏం జరుగుతలేదు. డబ్బుతోటి అన్నీ, నీకు ఫుడ్ కావాలన్నా, నీకు ఏం కావాలన్నా, నీకు బట్ట మంచి డ్రెస్ కావాలన్నా అన్నీ డబ్బుతోటి ముడిపడి ఉన్నాయి. డబ్బు లేదా నీకు విలువ లేదు, మనిషికి విలువ లేదు డబ్బు లేకపోతే. గుర్తుంచుకో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రియలైజ్ అయ్యి ఇది నీకు నచ్చిన వర్క్ మీద ఫోకస్ పెట్టి పని చేసుకో. నీకు చదువు అయితే లేదు అంటే ఏదైనా కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకో, ఏదైనా పని నేర్చుకో. ఆ పనిలో నువ్వు పర్ఫెక్ట్ అయ్యి ఆ పని చేసుకుంటా డబ్బు సంపాదించుకో. నువ్వు ఫైనాన్షియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్గా, అర్థమవుతుందా? నీకు ఫస్ట్ డబ్బు సంపాదించుకొని దాన్ని జమ చేసుకో. అనవసరమైన పిచ్చి పిచ్చి ఖర్చులు ఎవరికో ఖర్చు పెట్టకు, అర్థమవుతుందా? నీ సొంతంగా నీ అవసరాలకు, నీ ఫ్యామిలీ వాళ్ళకి ఖర్చు పెట్టు, కానీ బయట వాళ్ళకి ఖర్చు పెట్టకు. గుర్తుంచుకో. ఎవరు నీకు హెల్ప్ చేయడం, అర్థమవుతుంది. ఎవరి లైఫ్లో వాడు బిజీ ఉన్నాడు, ఎవరి ప్రాబ్లమ్స్ వాడికే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలన్న మైండ్ సెట్లో ఉంటుండే. ఒక్కొక్కరు జాబ్ చేస్తారు, ఒక్కొక్కరు బిజినెస్ చేస్తారు, ఒక్కొక్కరు ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు. సో పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరిని డిస్టర్బ్ చేయకు. నీ మైండ్ సెట్ని నువ్వు డెవలప్ చేసుకో. ఎడ్యుకేట్గా మంచి చదువుకో. అండ్ పేరెంట్స్ని మంచిగా చూసుకో, అర్థమవుతుందా? వాళ్ళు నిన్ను కన్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నువ్వు వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అర్థమవుతుందా? టైంకి వాళ్ళకి ఫుడ్ పెట్టు. అన్ని రకాల నిన్ను చిన్నప్పుడు ఏ విధంగా చూసుకున్నారో మంచిగా నువ్వు ఆ విధంగా వాళ్ళని చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎడ్యుకేట్ అయ్యి డబ్బులు సంపాదించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మంచిగా చూసుకో. సో డబ్బు ఉందా ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి, లేకుంటే ఏముండయి, అర్థమైందా? ఇది మైండ్లో పెట్టుకొని పని చేసుకో. ఎవరితోటి టైం వేస్ట్ చేసుకోకు. ఉన్న టైంలోనే ఆ టైంని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఆలోచించు. సెల్ఫిష్గానే ఉండాలి. నీ గురించి నువ్వు ఆలోచించకపోతే నీ గురించి ఎవ్వడు ఆలోచించాడు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకో. ఎంత కఠినంగా ఉంటే అంత తొందరగా నువ్వు మంచి పొజిషన్కి వస్తావు. అందరి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ గురించి ఆలోచించేవాడు ఎవ్వడు ఉండడు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. నీ గురించి ఆలోచించేవాడు ఎవ్వరు లేడు. కాబట్టి నీ గురించి నువ్వే ఆలోచించాలా, నీ ఫ్యామిలీ గురించి నువ్వే ఆలోచించాలి, ఎవరు ఆలోచించరు. ఓకేనా? పిచ్చి సొసైటీ పట్టించుకోవద్దు. ఈరోజు నేను తిట్టిన వాళ్ళే రేపు నేను మంచోళ్ళు అంటారు. సో అది కామన్, పట్టించుకోవద్దు అసలు వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డెవలప్గా, మంచి ఎడ్యుకేట్గా, మంచి డబ్బు సంపాదించి, మంచి పొజిషన్గా జాబ్ తెచ్చుకో. బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయి, నీ ఇష్టం. ఇది నీ లైఫ్. ఓకే? సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డబ్బుకి రెస్పెక్ట్ చేయరి, సరేనా? అదే మిమ్మల్ని కాపాడుతుంది. సో పిచ్చి ఖర్చు పెట్టకరి. డబ్బు ఎంత సంపాదిస్తున్నావు దాంట్లో కొంచెం సేవ్ చేసుకో. అప్పుడే నీకు ఆ సేవ్ చేసుకునే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఓకేనా? విడిగా ఖర్చు పెట్టకు, సేవ్ చేసుకునే ప్రయత్నంలో ఉండు. ఇంట్లో వాళ్ళని చూసుకో, మంచిగా ఉండు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.